Hello everyone, welcome to another new vlog. This is Prashanti. Welcome to my channel Prashanti USA Vlogs. ఈ వీడియో జూలై 4th థర్స్డే రికార్డ్ చేశాను. మార్నింగ్ అరౌండ్ 10 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. మేము 4 days వెకేషన్కి వెళ్తున్నాము. ఎక్కడికంటే పెన్సిల్వేనియా స్టేట్లోని పిట్స్బర్గ్ అనే సిటీకి వెళ్తున్నాము. మేముండే ప్లేస్ నుంచి పిట్స్బర్గ్కి 10 hours పడుతుంది. మధ్యలో ఆక్కుంటూ వెళ్తాం కాబట్టి మాకైతే టోటల్గా 12 hours జర్నీ పట్టింది. ఆ రోజు పడుకొని ఫ్రైడే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు ఫ్రైడే రోజు మాకు 2 plans ఉన్నాయి అన్నట్టు. మార్నింగ్ ఏమో ఎస్వి టెంపుల్కి వెళ్ళాలి, ఈవినింగ్ ఏమో ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేశాము. ఇది లాంగ్ 10 hours జర్నీ కాబట్టి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఒకే కార్లో ట్రిప్ ప్లాన్ చేశాము. పెన్సిల్వేనియా స్టేట్లో ఎక్కువగా మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ పక్కనే తోటలు, మళ్ళీ హైవే పక్కన తోటలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ మౌంటైన్స్ పైన ఏంటంటే ఇండ్లు కట్టుకొని ఉన్నారు. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ వెస్ట్ వర్జీనియాలో ఉంది. మా హోటల్ ఏమో పిట్స్బర్గ్లో. పిట్స్బర్గ్ నుంచి వెస్ట్ వర్జీనియా వెళ్ళడానికి 45 minutes పట్టింది. హైవే నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఒక 20 minutes ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మౌంటైన్, లెఫ్ట్ సైడ్ చూస్తే పెద్ద లోయ. ఈ రోడ్ ఏమో చాలా ఇరుకుగా ఉన్నట్టు అనిపించింది. డ్రైవ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అంతే కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రాగానే రైట్ సైడ్ కనిపించే బిల్డింగ్లో మొత్తం కింద కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయి, పైననేమో రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము కార్ పార్క్ చేయడానికి పార్కింగ్ లాట్లోకి వెళ్తున్నాము. అక్కడ కార్ పార్క్ చేసి టెంపుల్లోకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ప్లే ఏరియా. ఇది మెయిన్ టెంపుల్. ఇటు వచ్చి ఇటు స్ట్రైట్గా ముందుకు వెళ్ళేసి అటు లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ పీకాక్స్ ఉన్నాయని చెప్పగానే పిల్లలు ఎక్సైట్ అయిపోయి ఫస్ట్ పీకాక్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ చాలా కొన్ని ఎకరాస్లో ఉంది. ఇక్కడ యోగశాల కూడా ఉంది. మీకు అటు ఎదురుగా కనిపించేది అక్కడ యోగశాల అన్నమాట. ఇటువైపు వస్తే ఇక్కడ పాండ్ ఉంది. ఆ పాండ్లో స్వాన్స్, ఫౌంటైన్స్, ఇక్కడ వ్యూ చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది రాగానే, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే టెంపుల్కి. ఇక్కడైతే చాలా పీకాక్స్ ఉండే. అన్ని పీకాక్స్ ఫెదర్స్ ఓపెన్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉండే, అరుస్తున్నాయి. మంచిగా మనము ఎంత దగ్గరికి వెళ్ళినా అవి దూరంగా వెళ్ళట్లేదు. అవి మన చుట్టే తిరుగుతున్నట్టే నిల్చుంటున్నాయి. వాటికి రోజు జనాలను చూసి అలవాటైపోయినట్టుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి బాగా ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇంకొకసారి వద్దాము అమ్మ అని అడిగిండ్రు. కాకపోతే మాకు ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి టైం సరిపోలేదు. ఇక్కడనైతే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 1 day ట్రిప్ లాగా వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ.
ఇక్కడ ఒక పాండులో మొత్తం ఫిషెస్ ఉన్నాయి. ఫస్ట్ బృందావనం అనగానే మనకు గుర్తుకొచ్చేది గోశాల కదా. ఇక్కడ ఆ గోశాల కూడా ఉంది. ఆ గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి. సేమ్ మనం ఇండియాలో అయితే ఎలా గోశాలను మెయింటైన్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే బృందావనం మొత్తము చూసి తర్వాత పిల్లలకు ఆకలి అవుతుందంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మసాలా పొడి దోశ ఆర్డర్ చేసుకున్నాము. చాలా యమ్మీగా ఉండే, పిల్లలకు బాగా నచ్చింది. माताजी आपका 3 मसाला पोड़ी। బాగుంది. ఇక్కడ ఇయర్ వైజ్గా టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో ఇక్కడ డిస్ప్లే చేసిండ్రు. ఇప్పుడైతే మనము మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. ఇది మెయిన్ టెంపుల్. ఇప్పుడు ఈవినింగ్ హారతి టైం అయింది కాబట్టి అందరు లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ హారతి అయ్యేటప్పుడు అందరు చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నారు. హారతి అయ్యాక సైడ్కు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది. ఇక్కడ అందరు కూర్చొని భజన చేస్తున్నారు. భజన కూర్చోవచ్చు.
ఇక్కడ తీసుకోను. బాగుండే. అవును, మనం హారతి అయ్యాక పక్కన హాల్లోకి వచ్చాము. ఇక్కడ అన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇక్కడ చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. అని చెప్తే తీసుకుందామని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి లైన్ పెద్దగా ఉంది. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మనము ప్రభుపాదాస్ ప్యాలెస్ ఆఫ్ గోల్డెన్కు వెళ్దాం రండి. ఆ టెంపుల్ ఈ టెంపుల్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఈ టెంపుల్ 4:30కే క్లోజ్ అవుతుందంటే ఎవ్రీడే. బాగుంది కదా, చాలా బాగుంది. అనవసరంగా మనం తెలియదు, అసలు తెలియదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్తే ఆడ ఎంతసేపు అయినా ఉండేవాళ్ళం మేము. పిల్లలు రండి. 4:30 వరకేనా? అబ్బో, బాగుంది కదా లోపల అసలు. ఇక్కడ స్ట్రేట్గా లోపలికి వెళ్తే అక్కడ రోజ్ గార్డెన్ ఉంది.
లోటస్ పాండ్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళినాము. అక్కడైతే లోటస్ ఇంకా రాలేదు, అన్ని మొగ్గలే ఉన్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.